యొక్క సమ్మె కొనసాగుతుందంటూ కూడా ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే. ఎందుకంటే ఉదయం 6 గంటలకు కూడా షిఫ్ట్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి 5 గంటల నుంచే ట్రాన్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతోంది. కానీ ఎక్కడికక్కడ ఆర్టీసీ డిపోలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మహబూబ్ నగర్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటేష్ నిజంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకటేష్. మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపోల్లో బస్సులు పరిమితం అయిపోయినట్టు తెలుస్తోంది కదా. అటు పక్క కార్మికులు, ఇటు పక్క ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఆశా, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సైరన్ మోగించడంతో ఇప్పటికే ఎక్కడికక్కడే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 890 బస్సులకు సంబంధించి 9 ఆర్టీసీ బస్సుల్లో అక్కడ బస్సుల సేవలు అయితే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి గత 41 రోజుల ముందే ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన నోటీసు ప్రభుత్వానికి అందజేసిన ప్రభుత్వ అధికారులు కానీ, అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ఎక్కడ కూడా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు న్యాయం చేయాలని వాళ్ళు భావించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతనే వారికి నోటీసు అందజేయడం జరిగింది. కానీ తమ ప్రధానమైన 32 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చడంలో ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైన ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న చర్చలు జరిగినా కూడా ఆ చర్చల్లో సఫలం కావడంతో కార్మికుల నాయకులకు సంబంధించి యూనియన్లు కూడా వారికి సమ్మె నోటీస్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో 32 ప్రధానమైన డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ఏ ఒక్కటి కూడా అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం, పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి డిపోలో కూడా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు తమ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఒక పక్క చెప్తున్నా కూడా కార్మికులు మాత్రం భీష్మించి కూర్చున్నారు. ఎక్కడికి ఒక్క బస్సు కూడా బస్టాండ్ నుంచి కానీ అక్కడ డిపో నుంచి తల్లేందుకు ఆస్కారం లేకుండా వాళ్ళైతే సమ్మెకైతే దిగిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గతంలో ఏదో కార్మికులు చేసిన ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేశాం. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులపై వివక్ష చూపిస్తుందని, ప్రధానమైన డిమాండ్లలో ఏ ఒకటి నెరవేర్చకుండా కాలయాపన చేయడం, కార్మికులను వారి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం, మానసిక ఆందోళనకు గురి చేయడమే దీనికి లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించిన రక్షణ చర్యలు చేపట్టాలి, వారికి ఉన్న బకాయిలను చెల్లించాలి, విలీనం చేసుకోవాలి ప్రభుత్వంలో. ఇలాంటి ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీ కార్మికులు కోరుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆర్టీసీపై ఎలాంటి దృష్టి సారించలేదని కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్మికులు కూడా ఈ సమ్మె ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.